ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఎందుకు వచ్చింది? ఎందుకు చెప్పినవాడు గొప్ప ఆడలకు ఇచ్చిండు కరెంట్ బిల్లు ముట్టు ఒక బస్ కిరాయి ముట్టు 30 రూపాయలు ఏదో ఉన్నా మొగోనికో కరెంట్ ఇల్లుకి మన బస్ కిరాయి ఆడలకు లేదు. వాడు మనిషి ఆడారు చెప్పులతోటి చీపులతో ఎంత పని చేయాలని ఆ పని చేస్తే వాడు బాగుపడతాడు. నేను 20,000 పెట్టుబడి పెడితే పొలం నాశనం అయిపోయింది. అదే అందుంటే ఇన్ని నీళ్లు ఇచ్చి మనకు ఎంతమందికి ఇచ్చిండు పాపం ఆయన కడుపు చల్లకుండా ఎవరు కనిపించడు వేసిండు ఒక్కొక్కరు. నువ్వు అనుకుంటావా వేసుకోలేదు మనకు ఉప్పంగా ఎప్పంగా వేసుకోలేదు. ఇప్పుడు బాయిల కడ తప్పకుండా వేసుకొని పంటాను గతంలో ఏ విధంగా అయితే కష్టాలు ఏ విధంగా కష్టం అవుతుంది మాకు. కరెంట్ కూడా ఉంటాడు మనకు కరెంట్ మొత్తం తీసేస్తాడు దోపిడీ చేస్తాడు వాడు. రోజుకి ఎన్నిసార్లు పోతుందమ్మా? ఓ రోజు 2 సార్లు 3 సార్లు తెల్లంతా కూడా పోతాను కొడతా. ఒక్కనాడు పోలే కరెంటు మనకు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్కనాడు పోలే కరెంటు ఒక్కడే కరెంటు పోతాను. గెలిపించుకుంటారు ఇప్పుడు కేసీఆర్ గెలిపించాలి. కారు గుర్తే గెలవాలి మనకు అంటే కారు గుర్తే 2000 ఉన్నదా 4000 పెన్షన్ చేస్తా అని చెప్పిండు. 4000 ఇవ్వకుంటే 3000 ఇస్తాడు ఆలోచించింది. 4000 కేసీఆర్ గెలిపించాలి మనం. వాడిని చెప్పుతోదంతా వాడిని చీపుతోదంతా ఎట్లా చెప్తాడు టీవీలలో ఆయన చెప్తాడు. బాగా తిడతా ఉన్నావు రేవంత్ రెడ్డిని తిడతా ఉన్నావు కదా. 6 పథకాలు ఏవైతే చెప్పిండో 4 నెలలు గెలిచిండు. ఏమన్నా మనకు అమలు చేసిండా? ఇల్లుకి రా అన్నాడా? అదోనా చేసిండా? మన కార్యాలకు 2000 1500 ఇస్తాడు ఇచ్చిండా? గ్యాస్ 900 మరి మా రామయ్యాడు వాడికి ఒక్కరేయద్దు వాడికి ఎత్తే మనం అందరం నచ్చినట్టే. కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగడానికి వస్తే ఏమని చెప్తాను? ఏం చెప్పవు గుద్దు దేనికి మన మనసు ఉంచుకోవాలి గుద్దాలి గుద్దగానే గుద్దాలి. వాడికి ఎందుకు చెప్పాలి మనం? ఓట్లతోనే బుద్ధి చెప్తాం అనుకుంటా. అంతే మరి వాడు రాడు బస్సులు అయితే ఏంది తిరిగి అన్నట్టు కానీ గుద్దుకుంటాను ఒక్కొక్కరు కొట్టుకుంటారు. ఇప్పుడు ప్రజా పాలనలో మీకు ప్రశాంతంగా ఉన్నది, మహిళలందరూ సంతోషంగా ఉన్నారు. బస్సు పథకం పెట్టినప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు బస్సు? బస్సు 30 రూపాయలు ఎత్తానా 30 రూపాయలు ఎత్తా మాకు మొగనుకో కిరాయి ఉంటుంది. అందం మన ఇంకొక 5 నెలలు అయితే సర్వనాశనం చేస్తాడు. అంత పెన్షన్ 2000 ఉన్నదని 4000 చేస్తా అని చెప్పిండు కదా. చెప్పిండు. వచ్చిందా పెన్షన్? వచ్చిందా? గవే వస్తాయి ఆయన చేసినవి వస్తాయి కేసీఆర్ చేసినవి వస్తాయి. చెప్పిండు కానీ అని ఏం చేయలే అన్నాడమనే బస్ మాత్రం తీసిండు అంతే ఏం లేదు. రేవంత్ రెడ్డి ఏమో మీరు రేవంత్ రెడ్డి తిడుతా ఉన్నారు కదా, కేసీఆర్ ని గెలిపించుకుందాం అంటున్నారు. 6 పథకాలు అమలు అయిందని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. బస్సు వేస్తే 500 కూరగాయలు ఏమంటే 500 పట్టుకొని హైదరాబాద్ పోతాంది. మళ్ళా చారు పిల్లగాల దగ్గర ఉంటుంది. మళ్ళా చారు చిన్న పిల్లలకి ఓడిపోతాను. ఎందుకు అనుకున్నాం మేము. మాకు మా తెలంగాణ పేరు ఒక పార్లమెంట్ ఏమందు కానీ చుట్టుపక్కల వచ్చిన మా తెలంగాణలో వెళ్ళలేము. బస్సులు కూడా గెలుచుకుంటూ మాకు ఇచ్చేది ఇస్తాను. ఎందుకు కావాలని గడిచిపోతాను. అంటే అంత వ్యతిరేకత అంత కోపం ఎందుకు? మరి ఏం చేయాలి? బస్సులు కలుపులు వచ్చినాయి నీకంటే కండక్టర్ కలుపులు చెక్కుతాను అంటాను. మాకు మా కేసీఆర్ కావాలి సార్. మా కేసీఆర్ రావాలి. మాకు వినయన్న రావాలి. మాకు వినయన్న బాగుపడతాం. వినయన్న రావాలి. మాకు మా వినయన్న మాకు కావాలి. తప్పకుండా కల్పిస్తాం. గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలన చూసినాం, మనం కేసీఆర్ ప్రభుత్వం చూసినాం. దానికన్నా ముందు 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాం. మరి ఎందుకు గెలిపించారు? అంతే ఏం లేదు. ఇక ఓట్ల పరంగా గుప్పింది కదా ఆమె
ములుగానే గుప్పే వరకు మొత్తం గెలవని గెలిచింది గంటే లంచానికే అవుతుంది గంటే మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు వినయ్ భాస్కర్ ఓడిపోయా ఇంకేమున్నది తిరుగుతా ఉన్నాడా మీ ప్రజల్లో తిరుగుతా ఉన్నాడా ఇవన్నీ పెద్దమ్మ గడ్డ అన్ని తిరుగుతాంటే రౌతులు గుచ్చుకోపోయినా కానీ గెలిపించి పెద్ద అండ చేసిన అన్నను చేసినా కానీ అన్నం గెలవకుండా చేసిరి అయిపోయి గెలిపించాం బొడ్రాయి కావాలి అన్నానంటే కూడా బాగా మాట్లాడుతున్నాడు బొడ్రాయి అంటే అనవని అన్నాడు అంటే అక్క శుభదారి యూనివర్సిటీ 50 బస్సులు బొడ్రాయి నుంచి కాదు ఇద్దరు రాగన్నాడు కానీ ఇప్పుడు గెలవకుండా అయిపోయాయి మంచిగానన్నాడు కానీ వీడు మాకేం చేయలేదు సార్ ఆయన మా ఊరు అన్న మా ఊరు అన్న మేము ఆయనను గెలిపించుకున్నాం ఎందుకు ఏం పనులు చేసి అన్ని పనులు చేసిండు అని ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాడు కరెంట్ తీస్తాడు పింఛన్లు 6,500 అన్నాడు ఇది అన్నాడు అది అన్నాడు ఏం చేస్తలేడు మాటలు చెప్తా ఉన్నాడు మాటలు ఏడు చేతలు లేవు అది కనిపిస్తలేదు కేసీఆర్ రావాలని గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చూసినాం కదా చూసాం 5 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తాం ఎట్లా అనిపిస్తుంది 4 నెలలకే మార్పు లేదు 4 నెలలు గెలిచి ఏం లేదు మా కాంగ్రెస్ అది టీఆర్ఎస్ కావాలి కంపల్సరీ గెలిపిస్తాం 4,000 ఆడే ఒక ప్రతి ఒక్క మహిళకి 2,500 అన్నాడు ఇంతవరకు లేదు ఏది లేదు కరెంట్ తీస్తాడు అన్ని చేస్తాడు ఇక మాకు ఏ లాభం లేదు టీఆర్ఎస్ మళ్ళా గెలిపిస్తాం కంపల్సరీ వచ్చింది కంపల్సరీ పక్క గెలిపిస్తాం పక్క మీకు ఏ విధంగా అనిపిస్తుందమ్మా ఎందుకంటే వ్యతిరేకత ఎందుకు వచ్చింది కేసీఆర్ రావాలి రావాలా రేవంత్ రెడ్డి పని అయిపోయినట్టు ఏం చేసిండు మాకు ఏం చేసిండు మీకు ఫ్రీ అరే బస్సు పక్కన మాకు పింఛన్ కూడా వేరగాలి మాకు కంట్రోల్ బియ్యం దొడ్డు బియ్యం తినలేక చచ్చిపోతాను కొంచెం బియ్యం కావాలి పేదలు చాలా మంది ఉన్నాం ఒక పింఛన్లు కూడా శాంక్షన్ చేయాలి లేని వాళ్ళకు ఉన్న అందరికి సమానంగా ఇవ్వాలి ఆయన రావాలి మాకు అన్ని రోజులు 5 ఏళ్ళు మాకు 5 ఏళ్ళు వచ్చిండు మాకు ఏ ఇబ్బంది లేదు మంచిగా ఉన్నాం ఇప్పుడు